Here our first question. Shivaji defeated the Mughals in the Battle of. శివాజీ మొఘల్స్ని ఏ యుద్ధంలో ఓడించాడు? ఆప్షన్ ఏ పురందర్, ఆప్షన్ బి రాయ్గఢ్, ఆప్షన్ సి సల్హేర్, ఆప్షన్ డి సివనేర్. శివాజీ అనే వ్యక్తి మొఘల్స్ని ఏ యుద్ధంలో ఓడించారని క్వశ్చన్ అడగడం జరిగిందండి. 1672లో మొఘల్స్ అనేవాళ్ళు శివాజీ చేతిలో ఓడిపోవడం జరిగిందండి. 1672 ఏ యుద్ధం అంటే సాల్హేర్ యుద్ధంలో అండి. సాల్హేర్ యుద్ధం. ఈ సాల్హేర్ యుద్ధం అనేది ఈ నాసిక్ జిల్లాలో ఇప్పుడున్న రీసెంట్ టైంలో సాల్హేర్ అనే ప్లేస్లో యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధంలో శివాజీ మహారాజ్ అనే వ్యక్తి గెలవడం, అలానే ఎవరి మీద గెలిచారంటే మొఘల్స్ మీద గెలవడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో మనం ఇలా గమనించినట్లయితే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే when was the Shivaji born and when did he assume the title of ఛత్రపతి? శివాజీ ఎప్పుడు జన్మించారు, అలానే అతనికి ఛత్రపతి టైటిల్ అనేది ఎప్పుడు లభించిందని క్వశ్చన్ అడగడం జరిగిందండి యూపీసీఎస్లో. ఆప్షన్ ఏ 1626 1626, 1675, 1625, 1671, 1627, 1661, 1627, 1674. శివాజీ మనకి శివనేర్లో 1627లో జన్మించడం అయితే మనం గమనించాలి. అలానే అతనికి ఆ ఛత్రపతి టైటిల్ అయితే మాత్రం 1674 జూన్ 6వ తేదీన మనకి రాయ్గఢ్ దుర్గంలో, ఎక్కడండి, రాయ్గఢ్ దుర్గంలో అయితే అతనికి పట్టాభిషేకం చేస్తూ అతనికి ఆ టైంలో అతనికి వచ్చిన బిరుదు ఏంటంటే ఛత్రపతి. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. దీనికైతే మాత్రం ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్, బట్ దీనికైతే మాత్రం ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ హియర్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఈజ్ అవర్ కరెక్ట్ రీజన్స్ మరాఠా రైజ్? మరాఠా ఎదుగేందుకు అంటే మరాఠా సామ్రాజ్యం ఎదగడానికి కింది వాటిలో ఏది కారణమని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ రిలీజియస్ కాన్షియస్నెస్, ఆప్షన్ బి జాగ్రఫికల్ సెక్యూరిటీ, ఆప్షన్ సి పొలిటికల్ అవేకింగ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. చూసుకోండి, ఇక్కడ ప్రతిది కూడా రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆల్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మతపరమైన మనకి రివోల్ట్ కూడా జరిగింది. ఎందుకంటే అప్పటికి మొఘల్స్ అనేవాళ్ళు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల. అలానే జాగ్రఫికల్ సెక్యూరిటీ కూడా ఎక్కువ, ఎందుకంటే చుట్టూరా కూడా కొండలు ఎక్కువ ఉండడం. అలాగే పొలిటికల్ అవేకనింగ్ కూడా ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. హూ వాజ్ ద కమాండర్ హూ సెంట్ బై సుల్తాన్ ఆఫ్ బిజాపూర్ ఫర్ రిప్రెషన్ ఆఫ్ శివాజీ ఇన్ 1659? 1659వ సంవత్సరంలో శివాజీని అణిచివేసేందుకు ఎవరు సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ని ఎవరు పంపించారు? అప్పటికి సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ ఎవరంటే ఆలీ ఆదిల్ షా టూ. ఆలీ ఆదిల్ షా టూ. ఈ ఆదిల్ షా టూ ఎవరిని పంపించారంటే ఆప్షన్ ఏ ఇనయత్ ఖానా, ఆప్షన్ బి అఫ్జల్ ఖానా, ఆప్షన్ సి షైస్తా ఖానా, ఆప్షన్ డి సయ్యద్ ఖాన్ బండానా. సో ఆన్సర్ చెప్పండి. చాలా ఈజీ ఆన్సర్ అండి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. అఫ్జల్ ఖాన్ అయితే పంపడం అయితే మనం గమనించవచ్చండి. అఫ్జల్ ఖాన్తో పాటుగా 1000 మందిని అయితే సైన్యాన్ని అయితే పంపించమని అయితే మనకి పంపించడం అయితే జరిగింది. దీనిలో భాగంగానే ఈ శివాజీ అనే అతను ఇతన్ని బాగ్ నాకా అంటే ఏంటంటే సింహపు గోళ్ళు అని అర్థం అనమాట. ఆ సింహపు గోళ్ళు ఆర్ విషపు గోళ్ళు అని చెప్పొచ్చు అనమాట. వీటితో ఈ అఫ్జల్ ఖాన్ని చంపడం అయితే జరిగిందనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనం నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇన్ విచ్ సిటీ వాజ్ శివాజీ ఇన్ క్యాప్టివిటీ వెన్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ ద మొఘల్స్? సో ఏ సిటీలో ఈ శివాజీని బంధించబడ్డాడు అని అడగడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ గ్వాలియర్, ఆప్షన్ బి ఆగ్రా, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కాన్పూర్. సో గుర్తుపెట్టుకోండి, 1666 మే 12న 1666 మే 12న ఢిల్లీలో ఉన్న ఆగ్రా, ఓకే అంటే సారీ ఢిల్లీ దగ్గరలో ఉన్న ఆగ్రాకి అయితే
శివాజీ సందర్శించడం జరిగిందనమాట. ఇదే టైంలో మనకి ఈ ఔరంగజేబ్ అనే వ్యక్తి ఇతన్ని నిర్బంధించడం అయితే జరిగిందనమాట. సో, అందుకోసమే ఇక్కడ నుండి నిర్బంధించిన తర్వాత ఔరంగజేబ్ కుమార్తె అయిన రోషనాల సహాయంతో శివాజీ అక్కడి నుండి తప్పించుకోవడం జరిగింది. ఎప్పుడండి 1666 మే 12వ తేదీన. సో, అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఆగ్రా విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆగ్రాలోనే దర్శించడానికి వెళ్ళినప్పుడు ఔరంగజేబ్ అతన్ని బంధించడం జరిగిందనమాట. తర్వాత రోషనాల సహాయం తీసుకొని ఇతను తప్పించుకోవడం కూడా జరిగింది. సో, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. అలానే సిక్స్త్ క్వెషన్ చూడండి. వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ శివాజీ? మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. 1674న పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఛత్రపతి అనే టైటిల్ వచ్చిందండి. అతను ఒక రాజు అయ్యారు మరాఠా సామ్రాజ్యానికి. ఆ తర్వాత 1674 తర్వాత ఇతను ఈ రాజధానిగా రాయ్‌గఢ్‌నైతే రాయ్‌గఢ్‌నైతే మార్చడం అయితే జరిగిందనమాట. సో, దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ రాయ్‌గఢ్ విల్ బి ద రైట్ ఆన్సర్. వేర్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ శివాజీ? రాయ్‌గఢ్. విచ్ సిటీ వాస్ శివాజీ ఇన్ క్యాప్టివిటీ వెన్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ ద మొఘల్స్? ఆగ్రా అండి. మన నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే అష్టప్రధాన్ వాస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అష్టప్రధానులు అనేవాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఏ సామ్రాజ్యంలో ఉండేవాళ్ళు? గుప్త అడ్మినిస్ట్రేషన్లు ఉండేవాళ్ళ, చోళ అడ్మినిస్ట్రేషన్లు ఉండేవాళ్ళ, అలానే విజయనగర అడ్మినిస్ట్రేషన్లు ఉండేవాళ్ళ, మరాఠా అడ్మినిస్ట్రేషన్లు ఉండేవాళ్ళ అంటే ఆప్షన్ విల్ బి డి అండి. మరాఠా అడ్మినిస్ట్రేషన్లో అష్టప్రధానులు అష్టప్రధానులు అనే ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండేవారు. ఎక్కడి నుండి గ్రహించారంటే మాలిక్ అంబర్ నుండి గ్రహించడం అయితే మనం ఆల్రెడీ శివాజీ క్లాస్ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం. అలానే విజయనగర అడ్మినిస్ట్రేషన్లో అష్టప్రధానులు కాదండి, అష్టదిగ్గజాలు అష్టదిగ్గజాలు ఉండడం అయితే గమనించవచ్చు. సో, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎట్ ద టైమ్ ఆఫ్ శివాజీ ద పోస్ట్ ఆఫ్ షర్నోబాత్ వాజ్ రిలేటెడ్ టు. షర్నోబాత్ అని అనొచ్చు, సర్ నౌబాత్ అని కూడా అనొచ్చు అనమాట. సర్ నౌబాత్. ఈ సర్నోబత్ అంటే ఏమిటి అని అడిగారనమాట. ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషనా, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషనా, లోకల్ అడ్మినిస్ట్రేషనా, మిలిటరీ అడ్మినిస్ట్రేషనా అంటే సర్నోబత్ అనేది సైన్యాధ్యక్షుడితో సమానం అండి. అందుకోసమే సైన్యం అనేసరికి ఎక్కడ వస్తుందంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తుంది. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్ అండి. ద మెంబర్ ఆఫ్ శివాజీ అష్టప్రధానులు ఎక్కడ సంబంధించిన శివాజీ సంబంధించిన విషయమే. హూ లుక్డ్ ఆఫ్టర్ ఫారెన్ అఫైర్స్? విదేశీ వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు? పీష్వానా, సచివ, పండిత్రావా, సుమంత? చూసుకోండి, పీష్వా అంటే ప్రధానమంత్రి అని అర్థం. నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్. అది మనకు తెలిసిన విషయమే. సచివ్ సచివ్ అంటే మనకి ఇక్కడ దానికి సింపుల్గా చెప్పాలంటే సచివ్ అంటే ఉత్తరాలు ప్రత్యుత్తరాలు అని అంటాం కదా. అంటే నథింగ్ బట్ ఒక కమ్యూనికేషన్ మినిస్టర్ అనమాట. సమాచార మంత్రి సమాచార మంత్రి. అలానే పండిత్ రావు మనకు తెలిసిన విషయమే. పండిత్ రావు నథింగ్ బట్ అక్కడ పురోహితుడు సంబంధించినంత వరకు. సో, ఆప్షన్ డి అయితే రైట్ ఆన్సర్ అవుద్ది. ఎందుకంటే సుమంత్ అనేది ఈ సుమంత్ ఈ సుమంత్ అనేది విదేశీ వ్యవహారాలు విదేశీ వ్యవహారాలను చూసుకుంటుంది కాబట్టి ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సింపుల్ అండి. డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ శివాజీ ద ఫారెన్ మినిస్టర్ వాజ్ నోన్ యాజ్. ఫారెన్ మినిస్టర్ అన్న ఫారెన్ అఫైర్స్ అన్న ఒకటే కాబట్టి ఆన్సర్ విల్ బి ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 12వ క్వశ్చన్కి ఏ అవుతుంది, 11వ క్వశ్చన్కి మనకి డి అయితే ఆన్సర్ అయితే రావడం జరుగుతుందండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అష్టప్రధాన్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెల్ప్డ్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ టు. సో, అష్టప్రధానులు ఎవరికి సహాయంగా ఉండేవాళ్ళు? సింపుల్గా చెప్పాలంటే శివాజీ ఆప్షన్ ఉందో లేదో చూడండి. ఎస్, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్ లైన్డ్ ద మరాఠా అడ్మినిస్ట్రేషన్? ఎవరు మరాఠా అడ్మినిస్ట్రేషన్ అన్నిటి కూడా ఒక వరుస క్రమంలో ఉంచారంటే ఆఫ్టర్ సంభాజీ. ఓకే, వరుస క్రమంలో మరాఠా అడ్మినిస్ట్రేషన్లో ఆఫ్టర్ సంభాజీ తర్వాత ఎవరు వస్తున్నారు అని అడగడం జరిగిందండి. రాజారామ, బాలాజీ విశ్వనాథ, గంగాబాయ, నానాజీ దేశ్ముఖ. సో, దీనికి ఆన్సర్ వచ్చేసరికి
బాలాజీ విశ్వనాథ్ అండి. ఆఫ్టర్ సంభాజీ ఎవరంటే బాలాజీ విశ్వనాథ్ రావడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అంటే ఇక్కడ గమనించాలి, సంభాజీ తర్వాత మనకి రాజారాం వస్తారండి. రాజారాం తర్వాత శివాజీ 2 వస్తారు. శివాజీ 2 తర్వాత సాహో వస్తారు. తర్వాత బాలాజీ విశ్వనాథ్ వస్తారు. బట్ అడ్మినిస్ట్రేషన్ వైజ్‌గా చూసుకుంటే వరుస క్రమంలో అంటే ఒక ఎఫిషియెంట్‌గా వర్క్ చేసింది సంభాజీ తర్వాత చూసుకుంటే మనకి బాలాజీ విశ్వనాథ్ వస్తుందనమాట. అందుకోసమే ఆప్షన్ బి బికమింగ్. అదే ఇదే క్వెషన్ కాస్త రివర్స్‌లో అంటే కాస్త మార్చి అడిగితే సంభాజీ తర్వాత ఎవరొస్తారు అంటే మనకి ఎవరొస్తారంటే రాజారాం అండి. రాజారాం. రాజారాం తర్వాత ఎవరొస్తారంటే శివాజీ 2. ఆ తర్వాత ఎవరంటే సాహో. సో ఇవన్నీ కూడా వరుస క్రమం. బట్ అడ్మినిస్ట్రేషన్ వైజ్‌గా చూసుకుంటే ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ గత సంభాజీ తర్వాత వచ్చిన వారు ఎవరంటే మనకి బాలాజీ విశ్వనాథ్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండే మనకి మరాఠా పీష్వాల యుగం. పీస్వాల్ యుగం ఇక్కడ నుండే ఎక్కువగా మనకి ఆరంభం అయితే గమనించుకోవచ్చు అనమాట. బాలాజీ విశ్వనాథ్ నుండే స్టార్ట్ అవ్వడం అయితే గమనించవచ్చు. క్వశ్చన్ చూడండి. ద మరాఠా కింగ్ బికమింగ్ నాన్ ఎంటిటీ అండ్ ద పీష్వా ద రిచువల్ రూలర్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్. సో ఎప్పుడు నుండి మరాఠా టైంలో పీష్వాల్ అనే యుగం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా సమ్మేళనం గురైంది అని అంటే ఆప్షన్ ఏ బాలాజీ విశ్వనాథ, ఆప్షన్ బి బాజీరావ్ వన్న, ఆప్షన్ సి బాలాజీ బాజీరావ్, అలానే మాధవరావు వన్న. సో గమనించండి, ఒకటి మనకి ఒక ఫ్లో డయాగ్రామ్ ఉంటుంది. ఎలా అంటే చివరిలో ఉన్న సాహో తెలుసు కదా, ఈ శివాజీ తర్వాత సంభాజీ, సంభాజీ తర్వాత వచ్చిన మనకి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మళ్ళీ రాజారాం ఒకరు, ఆ రాజారాం తర్వాత వచ్చిన లాస్ట్లో ఉన్న సాహో. ఈ సాహోకి అలానే తారాబాయికి కాన్ఫ్లిక్ట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ తారాబాయి టైంలోనే ఔరంగజేబ్ చనిపోతారు. ఔరంగజేబ్ చనిపోవడం జరిగింది. ఔరంగజేబ్ తర్వాత మొఘల్స్‌లో అంత ఎఫిషియెంట్‌గా ఉన్నవారు ఎవరు లేరనమాట. సో అప్పుడు వీళ్ళు ఈ ప్రొవిజనల్ డైనస్టీ ఎస్టాబ్లిష్ చేయడానికి రైట్ టైం అనుకున్నారు. సో వీళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్ అవ్వడం వల్ల వారసత్వం కోసం ఈ సాహుకి ఎవరు హెల్ప్ చేస్తారంటే ఈ బాలాజీ విశ్వనాథ్ అనేది వ్యక్తి హెల్ప్ చేస్తారు. బాలాజీ విశ్వనాథ్. సో బాలాజీ విశ్వనాథ్ హెల్ప్ చేయడం వల్ల ఒక అంటే ఒక డైనెస్టీ ఏర్పాటు చేయడానికి అక్కడ నుండి ఈ పీష్వాల యుగం అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుండి పీష్వా యుగం అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. బాలాజీ విశ్వనాథ్‌కి కొడుకు పుడతాడు. అతని పేరేం పేరంటే బాజీరావ్ 1. బాజీరావ్ 1. ఇతన్నే ఫైటింగ్ పీష్వా అని కూడా అంటారనమాట. బాజీరావ్ మస్తానీ ఉంది కదా, ఈ సినిమా ఇతని మీద ఉంటుందన్నమాట. బాజీరావ్ 1 అలానే ఫైటింగ్ పీష్వా అని కూడా పిలుస్తారు. ఇతన్ని సెకండ్ శివాజీ సెకండ్ శివాజీ అని కూడా అంటారనమాట. సో బాజీరావ్ 1 తర్వాత వచ్చిన వారు ఎవరంటే బాలాజీ బాజీరావ్. బాలాజీ బాజీరావ్. ఇతని టైంలోనే మరాఠా కింగ్డమ్ అనేది సమ్మేళనం గురైందనమాట. సమ్మేళనం నథింగ్ బట్ మొత్తం కొలైడ్ అయ్యి ఒక పెద్ద డైనెస్టీగా మరాఠా కింగ్డమ్ అనేది తయారవడం అయితే గమనించవచ్చు. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అట్ ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్ డెత్ ద మరాఠా లీడర్షిప్ వాస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఔరంగజేబ్ చచ్చిపోయినప్పుడు మరాఠా హ్యాండ్స్ అనేది ఎవరి దగ్గర ఉందంటే తారాబాయ్ దగ్గర ఉండడం అయితే గమనించవచ్చు. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మీరు ఆన్సర్ చేయగలరండి ఇది. ఆన్సర్ చేయండి. ఔరంగజేబ్ టైంలో స్ట్రగుల్స్ ఎవరు ఎక్కువగా ఫేస్ చేశారంటే సాహో వర్సెస్ ఎవరో చెప్పాను కదా. సో దానికి ఆన్సర్ ఏమవుద్దో చెప్పండి. దీనికి మీకు ఆన్సర్ చెప్పండి. 17th క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అలానే 18th క్వశ్చన్ చూడండి. సరంజామీ సిస్టమ్ వాజ్ రిలేటెడ్ టు. సరంజామీ సిస్టమ్ అనేది ఒక ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అండి. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 18th క్వశ్చన్కి ఆప్షన్ ఏ అవుతుంది. 17th క్వశ్చన్కి మాత్రం మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయాల్సిన అయితే అవసరం ఉందన్నమాట. 17th క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఈ 19th క్వశ్చన్ చూడండి. హిస్టోరియన్ విట్నెస్ టు ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో మీకు మనకు తెలిసిన విషయమే, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ థర్డ్ పానిపట్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందండి? 1761లో జరిగిందండి. జనవరి 14. ఎవరెవరి మధ్య జరిగిందంటే అహ్మద్ షా అబ్దాలీ, అహ్మద్ షా అబ్దాలీకి అలానే మరాఠా మరాఠాకి అయితే జరగడమే జరిగిందనమాట. దీనికి విట్నెస్ అయిన ఒక చరిత్రకారుడు పేరేం పేరని అడిగారు. కాఫీ ఖాన్, కాశీరాజ్ పండిత్, దత్తాజీ పింగ్లే అండ్ హరిచరణ్ దాస్.
దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి. కాశీరాజ్ పండిత్ అనే వ్యక్తి ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ కోసం ఈ చరిత్రకారుడు విశ్లేషణ అయితే అలానే రాయడం అయితే దీనికోసం పేర్కోబడడం అయితే జరిగిందండి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మరాఠాస్ వాజ్ డిఫీటెడ్ బై. మరాఠాస్ ఓడిపోయారు. ఎవరి వల్ల ఓడిపోయారంటే ఆఫ్ఘాన్స్ నుండి ఎవరి పాలకుడు అండి? అహ్మద్ షా అబ్దాలి. ఎవరండి? అహ్మద్ షా అబ్దాలి చేతిలో అయితే ఓడిపోవడం జరిగిందనమాట. ఎవరంటే ఆఫ్ఘాన్స్ వర్సెస్ మరాఠాస్ ఓడిపోవడం జరిగింది. ఆఫ్ఘాన్స్ పాలకుడు ఎవరంటే అహ్మద్ షా అబ్దాలి. సో 22nd క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ హ్యాపెన్? ఎప్పుడు జరిగిందో తెలుసు కదా మనకి. 1761 జనవరి 14న. అంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. దీనికి ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. చివరి 23వ చూడండి. 23వ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. 23వ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మర్చిపోకుండా. ఇప్పటికి 17th క్వశ్చన్ అండ్ 23వ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అయితే అవసరం ఉందన్నమాట. 23rd క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్. దీన్ని ఆన్సర్ చేయండి. 24వ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. ఇది సింపుల్ అయిన 1761 జనవరి 14వ తేదీన అయితే ఈ 4వ పానిపట్టు యుద్ధం అయితే జరగడం అని 3వ పానిపట్టు యుద్ధం అయితే జరగడం మనకు తెలిసిన విషయమే. సో నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద కాన్ఫిడెంట్ ఆఫ్ అహ్మద్ షా అబ్దాలి? ఎవరు అహ్మద్ షా అబ్దాలి తరఫున పోరాడడం జరిగింది? గులాం ఖదీర్ రోహిల్లా, నజీబ్ ఖాన్, ఆలీ మహమ్మద్ ఖాన్, హఫీజ్ రహమత్ ఖాన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నజీబ్ ఖాన్ అండి. నజీబ్ ఖాన్ ఇతను అహ్మద్ షా అబ్దాలీకి కాన్ఫిడెంట్గా ఉండడం, అలానే ఈ యుద్ధంలో మరాఠాకి సంబంధించినంత వరకు ఇబ్రహీం గార్దీ మరాఠాకి ఉండడం అయితే గమనించవచ్చు. సో 26th క్వశ్చన్ చూడండి. ద మోడీ స్క్రిప్ట్ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద డాక్యుమెంట్ ఆఫ్ మరాఠాస్ అండి. మోడీ స్క్రిప్ట్ అంటే ఎం ఫర్ మరాఠాస్, ఎం ఫర్ మోడీ. సో మోడీ స్క్రిప్ట్ అనేది మరాఠాస్ చెందిన మనకి ఈ డాక్యుమెంట్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. 26th అనేది ఆప్షన్ డి అండి. 25th అనేది ఆప్షన్ బి అండి. అలానే 24th అనేది ఆప్షన్ బి అండి. ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ is not correctly matched, but here they're saying that tax during the Maratha rule in CG అంటే ఛత్తీస్గఢ్ అండి. ఈ ఛత్తీస్గఢ్లో మరాఠా రూలింగ్ ఉంది కదా, దీనికి సంబంధించినంత వరకు విచ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అని అడుగుతున్నారు. సో మీరు ఛత్తీస్గఢ్ కదా మనకి అడగరంటే తమిళనాడు పిఎస్సీలు అడిగారు చూడండి. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ వేర్ ఇట్ విల్ కమ్. మనకు తెలియదు కాబట్టి ఇది కూడా డిస్కస్ చేసుకుందాం. కొత్త క్వశ్చన్ అయి ఉండొచ్చు. తొకోలి యాన్యువల్ ట్రిబ్యూట్ ఫ్రమ్ ద జమీందార్స్, రైట్ అండి. సేర్ ట్యాక్స్ ఆన్ ద సేల్స్ ఆఫ్ గూడ్స్, అది కూడా రైటే. పండారి ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ నాన్ అగ్రికల్చర్, ఇది కూడా రైటే. టెరాయ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ ఇరిగేషన్, ఇది కూడా రైటే. బట్ ఛత్తీస్గఢ్కి సంబంధించినంత వరకు ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుందండి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ మరాఠాస్ అనేది మనకి 1741 నుండి 1854 వరకు ఉండడం అయితే గమనించవచ్చు. ఈ మొట్టమొదటిగా వెంబాజీ భోస్లే మొట్టమొదటిగా మనకి ఫస్ట్ మరాఠా రూలర్ ఇన్ ఛత్తీస్గఢ్లో ఫస్ట్ మరాఠా రూలర్ వెంబాజీ భోస్లే. అలానే ఇక్కడ మెయిన్గా వీళ్ళకి వచ్చేది ఏంటంటే ఇన్కమ్ ఏంటంటే ట్యాక్స్ అండి, ల్యాండ్ ట్యాక్స్ అనమాట. సో ఈ ట్యాక్స్ వల్ల వీళ్ళు బతకడం అంటే ఎక్కువగా ఇన్కమ్ రావడం అయితే గమనించవచ్చు. సో దీనికి సంబంధించినంత వరకు ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. 28th క్వశ్చన్ చూడండి. అసెర్షన్ ఏంటి ఇచ్చారంటే ఇన్ మ్యాటర్స్ ఆఫ్ స్టేట్ శివాజీ వాజ్ అడ్వైజ్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇట్స్ ట్రూ అండి. ఈచ్ మినిస్టర్ హెల్డ్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ హిస్ డిపార్ట్మెంట్. ఇండిపెండెంట్ ఛార్జ్ అయితే కాదండి, ఇది అడ్వైజబుల్ అండి. సో ఇట్ విల్ బి ఫాల్స్ అనమాట. సో ఫస్ట్ వన్ ట్రూ ఉండి సెకండ్ వన్ ఫాల్స్ ఉంటే దట్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ సి విల్ బి రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 38th క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ రూల్. సో వాళ్ళ పరిపాలన టైంని బట్టి ఎగువ నుండి దిగువని చూడాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకు తెలిసిన విషయమే. మనకి సాహో తర్వాత హెల్ప్ చేసిన వారు ఎవరంటే బాలాజీ విశ్వనాథ్.
సో బాలాజీ విశ్వనాథ్ అనే వ్యక్తి మరాఠాలో మొదటి ప్లేస్లో ఉంటారు కాబట్టి 3 విల్ బి ద ఫస్ట్ వన్. మరా బాలాజీ విశ్వనాథ్ కుమారుడు ఎవరు? ఇతని కుమారుడు ఎవరంటే అంటే బాజీరావ్ 1 అంతే కదా, బాజీరావ్ 1. సో బాజీరావ్ 1 ఎక్కడ ఉంది? 1 3 1. తర్వాత బాజీరావ్ తర్వాత అతనికి కుమారుడు ఎవరంటే బాజీరావ్. సో ఇతనికి ఫస్ట్ 3 1, తర్వాత వచ్చిన వాడికి 2, తర్వాత లాస్ట్లో ఎవరు వస్తారంటే మాధవరావు. సో మాధవరావు అనే వాటిను రావడం అనేది గమనించవచ్చు. మాధవరావు తర్వాత ఎవరు వస్తారంటే రెండవ బాజీరావు. ఇది క్రొనాలజికల్ ఆర్డర్. సో 3 1 2 4 ఎక్కడైతే ఉందో అది రైట్ ఆన్సర్ అవుద్ది. సో 3 1 2 4 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుద్దండి. సో ఇప్పటి వరకు కూడా మనం నియర్లీ 30 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో మరాఠా డైనస్టీలో. సో ఇది మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విటమిన్ ఐఏఎస్ అండ్ ప్లీజ్ like this video and share to your friends, and please comment your valuable సజెషన్స్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఏమైనా మీరు చెప్పాలనుకున్నది కూడా మీరు కామెంట్ చేయొచ్చండి. అలానే ఎవరైతే 17th క్వశ్చన్ 23rd క్వశ్చన్ మీకు చెప్పానో దయచేసి వాళ్ళ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలానే ఈ 30 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా నువ్వు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.